పూర్వం పల్లెటూళ్ళలోనే చమత్కారాలన్నీ పుట్టేవి. ఇప్పుడు కూడా పల్లెటూళ్ళలోనే పుడతాయి, కానీ పల్లెటూళ్ళు లేవుగా. అన్నీ పట్టణాలే. పల్లెటూళ్ళు ఎక్కడున్నాయి? శ్మశానాలు అయిపోయినాయి మొత్తం అంతా. అందరం హైదరాబాద్లో వచ్చి పడ్డాం. పల్లెటూరు సంస్కృతిని మనం మర్చిపోయాం. కానీ పల్లెటూళ్ళలో మీరు గమనించండి, పూర్వం వైద్యుడు ఆ ఊళ్ళోనే ఉండేవాడు. ఆచార్యులు గారు, సాధారణంగా ఆచార్యులు గారు వైష్ణవులు వాళ్ళు వైద్యం చేసేవారు. ఓ పంతులు గారని పాఠం చెప్పేయని పంతులు గారు అనేవారు, వైద్యం చేసేవని ఆచార్యులు గారు అనేవారు. ఏదైనా మనిషి కొంచెం దోచుకోవడం, కాస్త వ్యాపారం చేయడం ఎప్పుడైనా ఉంటుందిగా. అందుకని ఆ ఊళ్ళో వైద్యుడు అన్నట్టు ఒక ఆచార్యులు గారు. ఆయన సరే, ఆయన ఊళ్ళో చేసే వైద్యాన్ని బట్టి ఆయన తప్ప ఇంకెవరూ దిక్కులేదు కాబట్టి ఆయనకు పేరు వచ్చింది. నీ చేతి మాత్ర వైకుంఠయాత్ర అన్నారు ఆయన్ని. పైగా అసలే ఆచార్యులు గారేమో అందుకని కైలాసయాత్ర అలా వైకుంఠయాత్ర. ఆచార్యులు గారు మందేస్తే ఆడు పోతాడు ఇంకా అంతే. ఇందులో ఆశ్చర్యం ఏం లేదు. మా ఊళ్ళో స్వయంగా తాడేపల్లిగూడెం దగ్గర బోడపాడులో ఊరికి సర్పంచ్గా ఉండే ఓ పెద్ద మనిషి అరుగు మీద కూర్చున్నాడు, గుడి అరుగు మీద. మా ఊరికి ఒక డాక్టర్ గారు వచ్చేవారు, పేరు చెప్పను, మంచి ఉదాహరణ కాదు కాబట్టి. ఎప్పుడు ఆయనే డాక్టర్, మా జీవితం అంతా ఆయనే డాక్టర్, ఇంకో డాక్టర్ మాకు తెలియదు. ఆయన అంతా చేస్తే ఆర్ఎంపీ. అందుకని ఆయన ఏదో ఇంత పెద్ద డబ్బా వేసుకొచ్చి, ఆయన కబుర్లు ఎక్కువ, వైద్యం తక్కువ. ఆయన వచ్చి ఈ 70 ఏళ్ల పెద్ద మనిషికి ఒక ఇంజక్షన్ చేశాడు. ఈ సిరంజి తీశాడు, ఆయన పోయాడు. మరి ఏమనుకోవాలి? అప్పటి నుంచి మా ఊళ్ళో ఒకటే మాట ఏమిటంటే, మీరే లేపేశారు, ఊరుకోవయా నేను చేశాను, మీరు తీశారు, ఆయన పోయాడు. ఇంక మీకు మీరు ఎన్ని చెప్పండి, సెంటిమెంట్ పనిచేసినట్టుగా శాస్త్రజ్ఞానం పనిచేయదు. ఇంకెక్కడి నుంచి ఆయన సిరంజిలో వాడిన మందు, దాంట్లో ఉండే రసాయనాలు అన్నీ చెప్పి ఇది చంపే మందు కాదయ్యా మాకు ఇవన్నీ చెప్పకండి సార్, మీరు తీశారు, ఆయన పోయాడు అంతే. మీకు ఎన్ని శాస్త్రాలు చెప్పినా పని చేయమండి, ఈ సెంటిమెంటే పనిచేస్తుంది. అందుకని అలాంటి స్థితిలో ఓ డాక్టర్ గారు అనుకునేవాడు సరదాగా. ఆయన కూడా వచ్చిన వాళ్ళ దగ్గర అంటూ ఉండేవాట సరదాకి, ఎరా ఇంకా వాడు ఉన్నాడా, మనం చేస్తే కానీ వాడు బాడలేరు బట్టి. ఊళ్ళో వాళ్ళు కూడా అలాగే సరదాగా తీసుకునేవారు. ఈ స్థితిలో ఈ డాక్టర్ గారు, ఈయన తమ్ముడు కూడా వైద్యుడే. మరి కుటుంబ వైద్యం కదా, అది మళ్ళీ అందులో అలాగే ఉంటాయి. దానివల్ల కొన్ని కలిసి వస్తాయి. ఈయన ఆసుపత్రి ఆయన కలిసి వస్తుంది, అంతకంటే ఉంది. అందుకే ఈ తమ్ముడు కూడా వైద్యుడే. సో ఎప్పుడైనా ఈయన ఊళ్ళో లేకపోతే తమ్ముడికి అప్పగించేవాడు బాధ్యతలు. అలా ఊరు మొత్తం ఏదో నడిచేది. ఓ రోజు ఈ ఆచార్యులు గారు సైకిల్ వేసుకుని ఆ శ్మశానం మించి అడుగుతున్నట్టు, ఊరవతలు ఉంటుంది కదా శ్మశానం, అక్కడ ఒక ఏదో శవదహనం అవుతుంది. వెంటనే అడిగాడు, వెంకటరెడ్డి గారు అన్నాడు. వెంకటరెడ్డి గారు అదేంటి మనకు తెలియకుండా ఎలా పోయాడు అన్నట్టు. ఇక్కడ ఆయనకి 80 ఏళ్ళు అని వెంటనే ఓ శ్లోకం చెప్పాట. జ్వలంతం చితిముద్దిశ్య వైద్యో విస్మయతాం గతక, జ్వలంతం చితిముద్దిశ్య వైద్యో విస్మయతాం గతక, నాహం గతో నమే భ్రాత, నాహం గతో నమే భ్రాత, నాహం గతో నమే భ్రాత, కశ్యేదం హస్తలాఘవం అన్నట్ట. ఆయన భావం ఏమిటంటే, జ్వలంతం చితిముద్దిశ్య, మండుతున్న చితిని చూసి వైద్యో విస్మయతాం గత, ఇదేమిటిది నాకు తెలియకుండా ఊళ్ళో శవదహనం జరగదే, మనం ఇంజక్షన్ చేసాకేగా వాడు పోయేది, అప్పుడే కదా దహనం. ఇప్పుడు మనం వాడు బతుకున్నంతకాలం వైద్యం చేస్తాం, పోయాక సరే వేరే విషయం అనుకో. అది మా బావమరిదే పురోహితుడు, వాడికి అప్పగిస్తాడు దశదిన కర్మ. ఇక నువ్వు చూసుకోరా అబ్బాయి, ఇంతవరకు నేను దోచుకున్నా, ఇక నువ్వు తర్వాత నువ్వు దోచుకో దానాల పేరు మీద అని. అందుకని నాకు తెలియకుండా వీడెలా పోయాడు అని ఆలోచించి, నాహం గతో నేను వెళ్ళలేదు, పైగా నా మే భ్రాత మా తమ్ముడు ఊళ్ళోనే లేడు. ఎందుకంటే ఈయన తర్వాత వైద్యం చేసేది ఈయన తమ్ముడు. అందుకే నేను వెళ్ళలేదు వీడింటికి, మా తమ్ముడు ఊళ్ళో లేడు. కశ్యేదం హస్తలాఘవం. ఇది వీడికి పట్టుకున్న భయం ఏమిటంటే, ఎవడో కొత్త డాక్టర్ ఎవడో ఊళ్ళోకి వచ్చాడు, వాళ్ళు లేపేశాడు వీడిని. మరి అలా వస్తే మరి గొడవలు అయిపోతాయి. ఇప్పుడు రౌడీలు కూడా ఒకడి ఇలాకాలోకి ఇంకోటి వస్తే ఊరుకోడు, ఈ ఇలాకా మాది అంటాడు. నువ్వు కావాలంటే ఇంకో చోట దోచుకో. పోలీసుల లెక్కలే రౌడీల లెక్కలు కూడా ఉంటాయి. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మీరు ఏదైనా కేసు పెడితే, ఇది మా ప్రాంతం కాదండి, ఇంకో చోటకి వెళ్ళండి అని చెప్తారు వాళ్ళు. పక్కనే ఎదురుగా శవం, ఇబ్బంది మా గీత ఎంతవరకేనండి, గీత అవతల ఉందండి, శవం మాకు సంబంధం లేదంట. రౌడీలు కూడా ఒకటి ప్రాంతంలోకి ఇంకోటి వస్తే, ఏం మా దగ్గరికి వచ్చి ఇది మా అడ్డా, వేషాలేకి వెళ్ళిపో అంటారు. అంటే ఎవరికైనా ఒకటి ఉంటుంది కదా. మరి పూర్వం కుల వృత్తుల విషయంలో అలా ఉండేవారు కాబట్టి అన్ని వృత్తులు బాగున్నాయి. ఒక ఊళ్ళో ఖచ్చితంగా కొత్త చాకలు వస్తే ఉన్న చాకలు వాడిని వెళ్ళగొట్టేసేవాళ్ళు. ఎందుకంటే ఒకే చోట వృత్తులు అలా కేంద్రీకృతం అయిపోతే ఖచ్చితంగా పోటీ వచ్చేస్తుంది. మీకు సామర్లకోట రైల్వే స్టేషన్ యువతలు చూశాను నేను, చెప్పుల దుకాణాలు 10 వరుసగా ఉంటాయి. 10 ఎవరికి బేరం ఉంటుందండి? ఇంకా అక్కడ ఏమవుతుందంటే, మనిషి ఎవడన్నా చెప్పులు కొనుక్కుందుకు రాగానే అందరూ ముందు వాడు కాలుకున్న చెప్పులు లాగేసి లోపల లెక్కెళ్ళిపోతారు. అక్కడ ఒకటే దుకాణం ఉంటే ఖచ్చితంగా వాడు అందులో కడతాడు, ఒకవాడు నచ్చకపోతే ఇంకో చోట కడతాడు.
కానీ 10 దుకాణాలు ఒకే చోట పెట్టాక ఎక్కడికి వెళ్ళాలో వాడికి అనుమానం. రైలు దిగ్గానే ఆటో వాడు చూడండి మీద పడిపోతారు కొన్ని స్టేషన్లో. అది నిజంగా ప్రయాణికుడికి ఇబ్బంది, వాళ్ళకు కూడా నష్టం. ఎందుకంటే ఒకడు 100 అడిగితే ఒకడు 70 అంటాడు, ఇంకోటి 50 అంటాడు. మా ఇంటి దగ్గరేనండి, నాకు 20 ఇచ్చినా చాలు వచ్చేయండి అంటాడు. దానివల్ల ఆటో వ్యాపారం దెబ్బతిందా లేదా? అంచేతను ఎప్పుడు వృత్తుల్లో వర్కర్స్ యూనియన్ అంటే అందరికీ మేలు జరిగేలా చూడాలి. ఆ వ్యవస్థే మనకి పూర్వం పల్లెటూళ్ళలో ఉండేది. దాని మీద పుట్టిన చమత్కారమే ఇది. నేనేమో వెళ్ళలేదు వీడింటికి, మా తమ్ముడేమో ఊళ్ళోనే లేడు, వాడు కాశీయాత్రకి వెళ్ళాడు, ఎవడు వీడిని లేపేసిన వాడు కచ్చేదం హస్తలాఘవం. ఈ ఊళ్ళో మనకి తెలియకుండా ఎవడికి జబ్బు తగ్గడానికి వీల్లేదు, పైగా ఎవడు పైకి వెళ్ళడానికి కూడా వీల్లేదు. మనం చెప్పిన ప్రకారం వెళ్ళాల్సిందే ఎవడైనా సరే. అందుకని ఇదేమిటిది అలా వెళ్ళిపోతే ఎలాగా అని ఆశ్చర్యపోయేట. అలాగ వైద్యుల మీద పుట్టినటువంటి చమత్కార శ్లోకాలు ఇవన్నీ కూడా.